హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టూడి తర్మ. ఈరోజు మనం సొగస్టూడి తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లైట్ వెయిట్లో ఉన్న డిజైనర్ శారీస్పై ఓ లుక్ వేద్దాం. గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సుధాకర్ గారు రెడీగా ఉన్నారు. హలో సుధాకర్ గారు. నమస్తే అండి. ఈరోజు మా వ్యూవర్స్ కోసం ఏ శారీస్ చూపిస్తున్నారు? ఇవాళ తక్కువ రేట్లో సింథటిక్ జార్జెట్ ప్లస్ వర్క్ ప్లస్ షిఫాన్ శారీ చూపిస్తాం. అంటే ఆల్ వెరైటీస్ తక్కువ రేట్లో, ఫ్యాన్సీలో ఆల్ వెరైటీస్. ఓకే, ఫస్ట్ శారీ చూద్దామా? ఫస్ట్ శారీ వచ్చేసి టస్సర్ మెటీరియల్. టస్సర్ మెటీరియల్. ఓకే, మెటీరియల్లో అవుట్లైన్ వర్క్ అన్నమాట. అవుట్లైన్ వర్క్ తోటి సింపుల్గా తర్వాత గ్రాండ్ లుక్ కనపడేటట్టు ప్లాన్ చేస్తాం మేడం. ఇప్పుడంతా ఉప్పాడ స్టైల్లో. ఓకే, సింపుల్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకు హాఫ్ ట్రస్సర్ మేడం. క్లాత్ ఇది హాఫ్ ట్రస్సర్ అయినా కూడా మనకు ప్యూర్ ట్రస్సర్ లాగే ఫీలింగ్ వస్తుంది. ఓకే, మెటీరియల్ వాడడంలో కానీ తర్వాత షైనింగ్లో కానీ ప్యూర్ ట్రస్సర్ లాగే వస్తుంది. ఓకే, ఇది పళ్ళు మేడం. పళ్ళు పార్ట్ కనకాంబరం కలర్ షేడ్లోనే మనకి లైట్ అండ్ డార్క్ కలర్ షేడ్స్ తీసుకున్నారు. ఇక్కడికి వచ్చేసరికి మనకి డార్క్ కలర్ కనపడుతుంది, ఇక్కడ వచ్చి మనకి లైట్ కలర్ కనపడుతుంది. దాంట్లోనే మనకి ఏంటంటే పెయింటింగ్ వచ్చిందండి. మొత్తం ఫుల్ శారీ అంతా కూడా మనకి పెయింటింగ్తో వచ్చింది. పెయింటింగ్లో కూడా మనకి ఏంటంటే షేడ్స్ టైప్లో తీసుకున్నారనమాట. సన్నగా స్ట్రోక్స్ లాగా డిజైన్ చేశారు. మొత్తం అంతా ఫిల్లింగ్ కాకుండా దాని అవుట్లైన్ అంతా కూడా మనకి సేమ్ ఏ కలర్ అయితే మనకి ఇక్కడ పెయింటింగ్ వచ్చిందో అదే కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ 2 కలర్స్ థ్రెడ్స్ తీసుకుని, అంటే కొంచెం మందం వచ్చిందండి ఈ థ్రెడ్ వచ్చేసి, అంటే కొంచెం ఎంబోజ్ అవుతూ వచ్చింది థ్రెడ్. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఇది మనం పళ్ళు పాటు చూస్తున్నాం. ఇక్కడ కూడా మనకి డిజైనింగ్లో కూడా వేరువేరుగా డిజైన్ చేస్తారన్నమాట. డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి మ్యాంగోతో ఒక డిజైన్ ఇచ్చేసి దాని అవుట్లైన్ అంతా మనకి ఇలా ఇచ్చారు. 2 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ కార్నర్స్కి వచ్చేసరికి ఏంటంటే ఒక ఫ్లవర్ బంచ్ ఇట్లా క్రాస్గా వచ్చేటట్లు డిజైన్ చేశారు. దీని బోర్డర్స్ వచ్చేసి పెయింట్ అండి మనకి గ్రీన్ కలర్తో పెయింట్ 2 సైడ్స్ కూడా మనకి చిన్న బోర్డర్ లాగా కడి బోర్డర్ ఇచ్చేసి దాని అవుట్లైన్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఆ తర్వాత బాడీ పార్ట్ చూసినట్లయితే మనకి ఇట్లా క్రాస్ లైన్స్ లాగా కొన్ని చోట్ల ఇచ్చారు. దాంట్లో కూడా మనకి ఏంటంటే ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా థ్రెడ్ వర్క్ వచ్చింది. కొన్ని చోట్లేమో మనకి ఇట్లా ఒక సర్కిల్ హాఫ్ సర్కిల్ లాగా ఇచ్చేసి ఒక మ్యాంగో బుట్టే తీసుకున్నారు. అట్లా ఏంటంటే మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి పెయింటింగ్ అండ్ థ్రెడ్ వర్క్తో వచ్చింది. కానీ ఏంటంటే డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారు ఫుల్ శారీ అంతా. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనకి టెంపుల్ డిజైన్ లాగా క్రియేట్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే మీకు క్లియర్గా కనపడుతుంది. దాంట్లో కూడా మనకి ఏంటంటే పెయింటింగ్ అంటే సేమ్ మనకి ఇక్కడ ఇచ్చిన బంచెస్ టోటల్ శారీ అంతా ఇవ్వకుండా డిఫరెంట్ బంచెస్ ఇచ్చారనమాట. వేరియేషన్ చూపించారు. ఇక్కడ కూడా ఏంటంటే మనకి లైట్ అండ్ డార్క్ కలర్ షేడ్స్ వచ్చాయి. ఇక్కడికి వచ్చేసరికి మనకి డార్క్ కలర్ కనబడుతుంది, ఇక్కడ మనకి లైట్ కలర్ షేడ్ కనబడుతుంది. ఓకే, టోటల్ శారీ అంతా మనకి ఇలాగే వస్తుంది. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ చిన్న బార్డర్ ఇచ్చేసి ఉంటుంది. ఇది వచ్చి లైట్ కలర్ షేడ్లో మనకి బ్లౌజ్ పార్ట్ డిజైన్ చేశారు. దాంట్లో ఏంటంటే 1 సైడ్ మాత్రమే మనకి బోర్డర్ ఇచ్చారు. ఇట్లా గ్రీన్ కలర్తో బోర్డర్ ఇచ్చేసి 2 హ్యాండ్స్కి కూడా మనకి 2 ఫ్లవర్స్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 750 రూపీస్ మేడం. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 750 రూపీస్కి అవైలబుల్ ఉంది. హాఫ్ టస్సర్, సేమ్ టస్సర్ లాగానే ఉందండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక శారీ. నెక్స్ట్ సారీ జార్జెట్ క్రేప్ మేడం. జార్జెట్ క్రేప్. ఓకే, జార్జెట్ క్రేప్ లో లైట్ కలర్స్ కాంబినేషన్ లో వచ్చింది. స్పెషల్ డిజైనర్ వేర్ సారీ. ఓకే, క్రేప్ జార్జెట్ మేడం. కంటిన్యూ వస్తుంది. స్మూత్ మెటీరియల్, ఫాలిన్ మెటీరియల్. ఓకే, మనకి లైట్ గోల్డ్ కలర్ షేడ్ తో తీసుకున్నారు. మనకి 2 డిఫరెంట్ మెటీరియల్స్ యూస్ చేశారు. ఇక్కడ కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ కి క్రీమ్ కలర్ తో డిజైన్ ఇచ్చారనమాట. చెక్స్ లాగా ఇచ్చారు. దాంట్లో అక్కడక్కడ మనకి చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు. ఇట్లా ఏంటంటే మనకి హాఫ్ పార్ట్ కన్నా కొంచెం ఎక్కువ వచ్చిందండి. తర్వాత అంతా కూడా ఏంటంటే టోటల్ అంటే సపరేట్గా పళ్ళు అంటూ అలాగే శారీ అంటూ కాకుండా ఫుల్ పళ్ళు నుంచి మనకి ఫుల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. మిడిల్లో మనకి ఇట్లా గోల్డ్ కలర్తో మనకి రిబ్బన్ వర్క్, లేస్ వర్క్ వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే వేరే కలర్ కాంబినేషన్, అంటే ఎక్కువ క్రీమ్ కలర్ ఎలివేట్ అయ్యేటట్లు, గ్రీన్ కలర్ అనేది కొంచెం గోల్డ్ కలర్ తక్కువ కనిపించేటట్లు డిజైన్ చేశారు. కింద వచ్చేసి మనకి చిన్న రిబ్బన్ వర్క్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చి పైన ఏమో మనకి డబల్ వచ్చింది, ఇక్కడ సింగిల్ వచ్చింది, సింగిల్ రిబ్బన్ వర్క్. పళ్ళు బోర్డర్స్ ఎలా ఇచ్చారండి? బార్డర్ వచ్చేసి సేమ్ ఇదే రిబ్బన్ వర్క్. ఓకే, ఇక్కడ మిడిల్ పార్ట్ లో మనకి రిబ్బన్ వర్క్ ఏదైతే డబుల్ బోర్డర్ ఇచ్చారో ఇక్కడ కూడా మనకి డబుల్ గోల్డ్ జరీతో స్పెషల్ గా రిబ్బన్ వర్క్ మేడం. గోల్డ్ జరీ విత్ క్లాత్ రెండు మిక్స్ అయ్యింది. ఓకే, అదే స్పెషల్ ఈ వర్క్. ఓకే, 2 సైడ్స్ మనకి ఇలా వచ్చింది పెద్ద బోర్డర్. కింద వచ్చేసరికి మనకి ఈ సింగిల్ బోర్డర్ ఏదైతే ఉందో సింగిల్ బోర్డర్ మాత్రమే వచ్చింది అనమాట. టోటల్ శారీ అంతా ఇలాగే ఉంటుందండి. శారీ మొత్తం ఇట్లా వస్తుంది. ఓకే, హాఫ్ వచ్చేసి ఎక్కువ క్రీమ్ కలర్ ఎలివేట్ అయ్యేటట్లు,
ఇంకొక హాఫ్ వచ్చేసి పైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఎక్కువ కనిపించేటట్లు డిజైన్ చేశారు టోటల్ శారీ అంతా కూడా. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చింది? దీని బ్లౌజ్ వచ్చేసి ఈ కింద కలర్ డామినేట్ చేస్తారు. చాలా స్మూత్ ఉంది. ప్యూర్ క్రేప్. ఓకే, ప్యూర్ క్రేప్. ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్తో ఇచ్చారండి ఫుల్ బ్లౌజ్ అంతా కూడా. దాని మీద అంతా కూడా సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. బోర్డర్స్ వచ్చేసరికి మనకి సింగిల్ రిబన్ వర్క్ గోల్డ్ కలర్తో ఏదైతే ఉందో ఆ రిబన్ వర్క్ మాత్రమే ఇక్కడ డిజైన్ చేశారనమాట. హ్యాండ్స్ పార్ట్లో వన్ సైడ్ మాత్రమే ఇచ్చారు ఇలా. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ శారీ కాస్ట్ వచ్చి 1250 రూపీస్ మాత్రమే. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1250 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి కలకత్తా క్రేప్ వర్క్ శారీ మేడం. కలకత్తా క్రేప్. కలకత్తా క్రేప్. ఓకే, మంచి మ్యాంగో ఎల్లో వర్క్స్ ఎక్కువ ఈ మధ్య ఎక్కువ కస్టమర్స్ కి ఎక్కువ వాంటెడ్ అడుగుతున్నారు మేడం. ఓకే, దానివల్ల స్పెషల్ గా కలకత్తాకి మేము ప్లెయిన్ క్లాత్ పంపించేసి అక్కడే వర్క్ చేయించేసి స్పెషల్ వర్క్ చేయించి తీసుకొచ్చాం. కలకత్తా వర్క్. ఓకే, ఫుల్ క్రేప్. ఫుల్ క్రేప్. ఇది మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ తో వచ్చింది. దానికి వైలెట్ కలర్ కూడా అటాచ్ చేశారనమాట. దీంట్లో మనకి కార్నర్లో వచ్చేసి ఒక పెద్ద బంచ్ లాగా డిజైన్ చేశారండి. వన్ సైడ్ కార్నర్లో మాత్రమే ఇట్లా వచ్చింది. మొత్తం అంతా కూడా సిల్వర్ కలర్ అలాగే గోల్డ్ కలర్తో మనకి ఫుల్ స్టోన్ వర్క్ ఇచ్చేసారు. ఫుల్ పెద్ద బంచ్. దాంట్లో అక్కడక్కడ ఏంటంటే థ్రెడ్ వర్క్ కూడా మిక్స్ చేశారు. అది కూడా వైలెట్ కలర్ కాంబినేషన్తో మనకి ఇట్లా డిజైన్ చేశారనమాట. కానీ అసలు చాలా డిఫరెంట్ లుక్ ఉందండి. ఫుల్ నైట్ టైం పార్టీస్కి అయితే మాత్రం చాలా అందంగా ఉంటుంది ఈ శారీ. ఇంకొక కార్నర్లో వచ్చేసి చిన్న బంచ్ ఇచ్చారండి. అది కూడా మనకి మామూలుగా అయితే పెద్ద బంచ్ లాగానే కనబడుతుంది, కానీ కింద వచ్చిన బంచ్ కన్నా కూడా ఇది కొంచెం చిన్న బంచ్ వచ్చింది. 2 సైడ్స్ మనకి ఇచ్చారనమాట, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. దీని బోర్డర్స్ ఎలా వచ్చాయి? బోర్డర్స్ వర్క్ తోనే మేడం. ఓకే, గోల్డ్ కలర్తో ఒక చిన్న పైపింగ్ లాగా ఇచ్చారండి. ఆ తర్వాత ఏమో మనకైనా సీక్వెన్స్ వర్క్ డిజైన్ చేసేసి కింద ఒక టర్నింగ్ వర్క్ లాగా మొత్తం అంతా కూడా స్టోన్స్తో డిజైన్ చేసి అక్కడక్కడ మాత్రమే ఒక ఫ్లవర్ అనేది క్రియేట్ చేశారు. ఆ ఫ్లవర్ అవుట్లైన్ అంతా కూడా మనకి ఏంటంటే వైలెట్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ వచ్చింది. శారీతో ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓకే, లంగావని టైప్ వచ్చింది. ఆఫ్ అండ్ ఆఫ్ మేడం. ఓకే, ఈ బంచ్ వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్లో డిజైన్ చేస్తారు. ఇదంతా కూడా మనకి ఏంటంటే దాంట్లో హాఫ్ డిజైన్ తీసుకుని ఇక్కడ క్రియేట్ చేశారనమాట. మొత్తం సిల్వర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేసి వైలెట్ కలర్ అక్కడక్కడ కూడా మనకి మిక్స్ చేశారు. దీంట్లో మిడిల్ పార్ట్ హాఫ్ సారీ మొత్తం ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ ని ఇక్కడ వర్క్ చేశారు. ఓకే, మిడిల్లో అంతా కూడా గ్యాప్స్ రాకుండా ఏంటంటే అక్కడక్కడ చిన్న చిన్న కుందన్స్ని యూస్ చేసి ఒక ఫ్లవర్ షేప్ లాగా క్రియేట్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ వస్తుందండి. మనకి పైన ఏదైతే బార్డర్ వచ్చిందో మనకి కింద కూడా అదే బార్డర్ వస్తుంది. అంటే మనకి 3 సైడ్స్ కూడా ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ ఎల్లో కలర్తో వచ్చింది. ఆ తర్వాత మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. అది కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో మనకి బాల్స్ లాగా వచ్చింది డిజైన్ వచ్చేసి. దీనికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ అంటే శారీ కలర్ 2.5 మీటర్స్ ఏదైతే ఉందో ఎల్లో కలర్, ఆ కలర్ కాంబినేషన్తో మనకి ఇక్కడ స్టోన్స్ అలాగే థ్రెడ్ వర్క్ వచ్చింది. చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా క్రియేట్ చేశారు. ఇది ఏంటంటే నీస్ పార్ట్ నుంచి కింద పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యేటట్లుగా మనకి క్రియేట్ చేశారనమాట. టోటల్ మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి టోటల్ ఇలాగే వస్తుంది. సేమ్ బోర్డర్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీని బ్లౌజ్ వచ్చేసి సేమ్ వైలెట్ బ్లౌజ్ మేడం. అంటే మనకి షోల్డర్ పార్ట్లో వచ్చేసి ఎల్లో కలర్ వస్తుంది కదా, దానికి కాంట్రాస్ట్ కలర్ లో వచ్చేసి వైలెట్ కాబట్టి వైలెట్ కలర్ లో ఇచ్చేసారు. ఓకే, కుచ్చిళ్ళ పార్ట్లో ఏదైతే కలర్ కాంబినేషన్ ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తో మనకి సేమ్ మెటీరియల్ మనకి బ్లౌజ్ పార్ట్ లో డిజైన్ చేశారు. హ్యాండ్స్ కి వచ్చేసి మనకి 2 సైడ్ హ్యాండ్ కి కూడా ఇట్లా ఇచ్చారు. తర్వాత బ్లౌజ్ కి ఏమంటే మాత్రం బాడీలో వచ్చిన కలర్ పళ్ళులో వచ్చినది ఎల్లో కలర్ హైలైట్ చేశారు. ఓకే, కాంట్రాస్ట్ కలర్ తో ఉండేటట్లు ఫ్లవర్స్ అలాగే చిన్న బోర్డర్ లాగా క్రియేట్ చేశారు ఇక్కడ. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 6000 రూపీస్ మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 6000 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ వచ్చేసి క్రేప్ లోనే డిఫరెంట్ మెటీరియల్ మేడం. డిఫరెంట్ ప్రింట్. ప్యూర్ క్రేప్ అండి. ప్యూర్ క్రేప్ మేడం. ప్యూర్ క్రేప్ మీద మనకి సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చింది. అది కూడా మనకి ఏంటంటే డాట్స్ లాగా డిజైన్ చేశారు. దాని మీద మనకి బ్లాక్ కలర్తో ఇట్లా లెటర్స్ ప్రింట్ చేశారనమాట. పళ్ళు పాట వచ్చేసి 1/2 మీటర్ డిజైన్ చేసినప్పటికీ ఇక్కడ ఫుల్ డిజైనర్ పళ్ళు ఇచ్చారనమాట. ఇక మిడిల్లో వచ్చి మనకి ఏంటంటే మనకి లెటర్స్తో ఉన్నటువంటి క్రేప్ మెటీరియల్ ఇచ్చేసి అటు ఇటు బోర్డర్స్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద మనకి వైట్ కలర్తో ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. దీంట్లో మధ్యలో వచ్చేసి మనకి స్టోన్ ఇచ్చారు. దీని అవుట్లైన్ అంతా కూడా మనకి సిల్వర్ జరీతో క్రియేట్ చేశారు. 2 బోర్డర్స్ మాత్రమే ఇట్లా వస్తాయి. అంటే పళ్ళులో సారీకి మనకి 2.5 మీటర్స్ మనకి ఇట్లాగే వచ్చినాయి. లైన్స్తో డిజైన్ వచ్చింది నెటెడ్ మీద. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి 3 కలర్స్ కాంబినేషన్ మీద తీసుకున్నారు. బ్లాక్ కలర్ అలాగే క్రీమ్ కలర్ ఆల్రెడీ మనకి శారీలో వచ్చేసాయి. వైలెట్ కలర్ కూడా సపరేట్గా తీసుకుని మనకి 3 సైడ్స్ కూడా మనకి ఒక ప్యాచ్ వర్క్ లాగా క్రియేట్ చేశారండి. మొత్తం టోటల్ అంతా కూడా మనకి 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. 2.5 మీటర్స్ ఏమో మనకి ఇట్లా నెట్టెడ్తో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చింది. కానీ కట్టుకుంటే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎలా అంటే ఏది కొత్తగా ఉంటే అదే ఎక్కువ కాబట్టి ఇది వెరైటీ మేడం. క్రేప్ లోనే ఫారిన్ మెటీరియల్ లో వెరైటీ డిజైన్ వెరైటీ ప్రింటెడ్. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీని బ్లౌజ్ వచ్చేసి అంచుకి ఏమైతే ఉంటుందో వైలెట్. ఓకే, వైలెట్ కలర్ రా సిల్క్.
మనకి border లో ఒక చిన్న కడి border లాగా మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు కదా, సేమ్ అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ డిజైన్ చేసి సేమ్ బోర్డర్, చిన్న బోర్డర్ ఏదైతే ఉందో మనకి శారీ టోటల్ శారీ అంతా కూడా అదే బోర్డర్ ని మనకి ఇక్కడ ఇచ్చారనమాట, అంటే హ్యాండ్స్ పార్ట్ లో. ఈ శారీ కాస్ట్ ఎంత? 1050 మేడం. 1050 రూపీస్ కి అవైలబుల్ ఉందండి ఈ శారీ. ప్యూర్ క్రేప్ ఇది కూడా. ప్యూర్ క్రేప్. ఓకే, చాలా తక్కువలో వచ్చేసింది. తక్కువలోనే వెరైటీ డిజైన్. ఓకే, దసరా స్పెషల్. దసరా స్పెషల్. ఓకే, నెక్స్ట్ ఇంకొక శారీ. ఓకే, నెక్స్ట్ జూట్ క్రేప్ మేడం. మెటీరియల్ వచ్చి జూట్ క్రేప్. ఓకే, దాంట్లోనే మరి ప్యాచ్ వర్క్ ఉంటుంది, బనారస్ ప్యాచ్ వర్క్. ఓకే, చాలా స్మూత్ ఉంది, లైట్ వెయిట్ ఉంది శారీ కూడా. మనకి పళ్ళు చాలా డిఫరెంట్ గా వచ్చింది. ఒక సీనరీ ఎలా అయితే ఇస్తారో సేమ్ అదే టైప్ లో మనకి ఇక్కడ పాట్స్ తో డిజైన్ చేశారండి. దాంట్లో కూడా మనకి షేడెడ్ లో వచ్చాయి పాట్స్ అన్ని కూడా. ఫ్లవర్ వచ్చేసి మనకి వైలెట్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారు, పికాక్ గ్రీన్ కలర్ తో. మనకి లీవ్స్ వచ్చేసరికి మామూలు గ్రీన్ కలర్ లోనే మనకి షేడెడ్ వచ్చాయి. రౌండ్ సర్కిల్ లాగా క్రియేట్ చేసి దాంట్లో మనకి పళ్ళు పార్ట్ డిజైన్ చేశారనమాట. ఇక్కడ పళ్ళులో మనకి బయట కూడా ఈ రౌండ్ సర్కిల్ లోపల మాత్రమే కాదు, బయట కూడా మనకి రెయిన్బో కలర్స్ వచ్చాయండి. మొత్తం ఆరెంజ్, పింక్ కలర్, వైలెట్, అట్లా డిఫరెంట్ బ్లాక్ కలర్, డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా రెయిన్బో కలర్స్ అన్ని కూడా మనకి ఇక్కడ మిక్స్ చేసి ఒక రౌండ్ సర్కిల్ లాగా క్రియేట్ చేశారు. బోర్డర్స్ ఎలా ఇచ్చారండి సారీ బోర్డర్స్? బోర్డర్స్ వచ్చేసి బనారస్ ప్యాచ్ మేడం. ఈ వైలెట్ కలర్ ఏదైతే ఉందో అది మనకి బనారస్ ప్యాచ్ వర్క్ ఇచ్చారండి. వైలెట్ కలర్, గోల్డ్ కలర్, బ్లాక్ కలర్, 3 కలర్స్ కాంబినేషన్తో మనకి ప్యాచ్ వర్క్ వచ్చింది. దానిపైన వచ్చేసరికి రాణి పింక్ కలర్తో మనకి ఒక చిన్న గోట్ లాగా డిజైన్ చేశారు. కింద వచ్చేసరికి మనకి శారీలోనే మనకి రెయిన్బో కలర్స్ అని చెప్పాను కదా, ఆ రెయిన్బో కలర్స్ అనేవి మనకి శారీలోనే మనకి ప్రింటెడ్లోనే వచ్చేసింది టోటల్. కింద డబుల్ బోర్డర్ ఇచ్చారు. పైన ఇచ్చిన బోర్డర్తో పాటు మనకి ఆల్రెడీ శారీలో మనం పళ్ళులో చూసాం కదండి, ప్రింటెడ్లో ఫ్లవర్ వచ్చింది. సేమ్ అదే ఫ్లవర్ని ఒక క్రీపర్ లాగా మనకి డబల్ బోర్డర్ లాగా, అంటే కింద బోర్డర్కి అటాచ్ చేసుకుంటూ ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలా కవర్ చేశారనమాట. శారీ కూడా మనకి ఏంటంటే 2 షేడ్స్లో వచ్చింది, గోల్డ్ కలర్ అలాగే లైట్ బ్లాకిష్ కలర్ కూడా దీంట్లో మనకు కనపడుతుంది. ఎక్కువ గోల్డ్ కలర్ ఎలివేట్ అవుతుంది ఫుల్ శారీ. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి చాక్లెట్ కలర్. ఓకే, అంటే పళ్ళులో వచ్చిన కలర్లో ఒక కలర్ కాంబినేషన్తో అది కూడా మనకి షేడెడ్లో ఇచ్చారు. డార్క్ వైలెట్ కలర్ అండ్ అంటే గ్రేప్ కలర్ వస్తుంది కలర్ వచ్చేసి. గ్రేప్ కలర్లో మనకి బ్లాక్ కలర్తో సన్నటి లైన్స్ కూడా కనపడుతున్నాయి. దీంట్లో మనకి శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. సేమ్ బోర్డర్ వచ్చింది. ఈ సారీ ఎంత? 1050 మేడం. వావ్, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1050 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. తర్వాత క్రేప్ చిఫాన్ అండి. ఇది క్రేప్ షిఫాన్. ఓకే, క్రేప్ షిఫాన్ లో మనకి మెటీరియల్ ఇది నెట్టెడ్ కూడా మిక్స్ చేశారా? నెట్టెడ్ కూడా మిక్స్. ఓకే, బ్లాక్ కలర్ సారీ అండి, ఫుల్ డిజైనర్ సారీ వచ్చింది. ఇది మెటీరియల్ మొత్తం క్రేప్ షిఫాన్, ఇక్కడ మాత్రం నెట్టెడ్ మేడం. మధ్యలో నెట్టెడ్. ఇది పళ్ళు పాట అండి? ఇది పళ్ళు పాట మేడం. ఓకే, పళ్ళు పాటలో మనకి 3 లైన్స్ లాగా వచ్చింది. ఒకటి వచ్చేసి మనకి అటు ఇటు మనకి బ్లాక్ కలర్తో నెట్టెడ్ తీసుకున్నారు. నెట్టెడ్ మెటీరియల్ బ్లాక్ తీసుకుని మిడిల్లో వచ్చేసరికి మనకి పింక్ కలర్ తీసుకున్నారండి షిఫాన్ మెటీరియల్. దాని మీద ఫుల్ మనకి రిబ్బన్ వర్క్ వచ్చింది. మొత్తం ఫుల్ ఎంబోజ్ అవుతూ ఒక క్రీపర్ తీసుకొచ్చి పెడితే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే డిజైన్ చేశారు. అది కూడా ఎంత నీట్గా వచ్చినాయో చూసారు కదా. ఈ పెటల్స్ కానీ లేకపోతే ఈ ఫ్లవర్లో పెటల్స్ కానీ లేకపోతే లీవ్స్ పార్ట్లో కానీ ఈవెన్ ఏంటంటే మనకి ఈ క్రీపర్ ఏదైతే ఉందో ఆ క్రీపర్ కూడా స్టెప్స్ వైజ్గా రిబ్బన్ వర్క్ని మనకి సన్నగా మడుస్తూ ఇదంతా కూడా క్రీపర్ అంతా కూడా క్రియేట్ చేశారు. 3 కలర్స్ యూస్ చేశారు దీంట్లో. మనకి బ్లూ కలర్ అలాగే లీవ్స్కి వచ్చేసి మనకి గ్రీన్ కలర్, పెటల్స్కి బ్లూ కలర్, క్రీపర్ అంతా కూడా మనకి సేమ్ సెల్ఫ్ కలర్ అంటే పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చేసి ఫ్లవర్లో ఒక చిన్న స్టోన్ని యూస్ చేశారనమాట. ఓన్లీ ఈ పార్ట్లో పళ్ళు పార్ట్లో మాత్రం ఒక క్రీపర్ ఫుల్ వచ్చింది. అటు ఇటు వచ్చేసి మనకి మళ్ళీ సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చిందండి. అంటే ఈ పింక్ కలర్ బ్లాక్ కలర్ ఎక్కడైతే మనకి జాయింట్ వస్తుందో అక్కడ మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక గోల్డ్ కలర్తో ఒక చిన్న లైన్ లాగా ఇచ్చారు. బోర్డర్స్ వచ్చేసి మనకి 3 కలర్స్ కాంబినేషన్తో డిజైన్ చేశారండి. గోల్డ్ కలర్, గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ 3 కలర్స్తో డిజైన్ చేశారు. దాని మీద మనకి ఒక చిన్న స్టోన్ని కూడా యూస్ చేశారు. 3 సైడ్స్ కూడా మనకి శారీకి ఇలాగే వస్తుంది బోర్డర్. మిడిల్ పార్ట్లో చూసినట్లయితే మనకి ఏంటంటే మొత్తం బ్రాసో టైప్లో డిజైన్ చేశారనమాట. సెల్ఫ్ డిజైన్ వచ్చింది బ్లాక్ కలర్ కాంబినేషన్తో. అక్కడక్కడ మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో చిన్న ఫ్లవర్ షేప్ ఇచ్చి ఒక స్టోన్ ఇచ్చారనమాట. ఇక్కడికి వచ్చేసరికి వైలెట్ వచ్చింది, గ్రీన్ కలర్, ఆరెంజ్, అట్లాగే మనకి రెడ్ కలర్, అట్లా మల్టీ కలర్ కాంబినేషన్లో మనకి ఏంటంటే చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసి ఆ ఫ్లవర్స్ మధ్యలో మనకు ఒక స్టోన్ ఇచ్చారు. 2.5 మీటర్స్ మాత్రం ఫుల్ వస్తుందండి ఇదే డిజైన్ మనకి. తర్వాత అంతా కూడా ఏంటంటే నీస్ పార్ట్ నుంచి కింద పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ వరకు మాత్రమే ఈ ఫ్లవర్స్ అనేవి డిజైన్ చేశారు. ఈ ఫ్లవర్స్ కూడా మనం చూసాం కదా, పళ్ళులో ఏదైతే క్రీపర్ వచ్చిందో ఆ క్రీపర్లో ఒక ఫ్లవర్ని మాత్రమే తీసుకుని ఒక 3 లీవ్స్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇట్లాగే వస్తుంది. దీని బ్లౌజ్ కూడా సేమ్ ఫ్లవర్స్ కి ఏదైతే పింక్ వచ్చిందో సేమ్ అదే పింక్ టైపే చేశారు చూడండి. ఓకే, శారీలో మనకి ఫ్లవర్స్ పింక్ కలర్ ఇచ్చారు కదా, పెద్ద పెద్ద రిబ్బన్ వర్క్ తో పెద్ద పెద్ద ఫ్లవర్స్, అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ డిజైన్ చేశారు.
కింద వచ్చేసరికి మనకి బోర్డర్స్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఒక బ్లూ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ యూస్ చేసి కింద సేమ్ బోర్డర్ వచ్చిందండి. త్రీ కలర్స్తో మనకి చిన్న అంటే పైపింగ్స్ టైప్లో మనకి డిజైన్ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ అండి 1650 రూపీస్ మేడం. ఓన్లీ 1600 రూపీస్కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బ్రాసోలో ఆఫ్ అండ్ ఆఫ్ మేడం. బ్రాసో మెటీరియల్. బ్రాసో మెటీరియల్. ఓకే. ఆఫ్ అండ్ ఆఫ్ సారీ మేడం. పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి ఫ్లవర్స్ లాగా ఏం కాకుండా మనకి బ్రాసో టైప్లోనే డిజైన్ చేశారు. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో అలాగే మనకి అక్కడక్కడ వచ్చి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్తో బ్రాసో వర్క్ వచ్చింది. దీంట్లో ఏంటంటే మనకి ఎల్లో కలర్ కూడా మిక్స్ చేశారండి. ఎల్లో అండ్ క్రీమ్ కలర్ కూడా మిక్స్ చేశారు. దాంట్లో వచ్చేసరికి మనకి సన్నటి లైన్స్ లాగా క్రియేట్ చేస్తారు. అంటే సర్కిల్స్ టైప్లో ఇట్లా తీసుకున్నారనమాట. ఇది వచ్చి మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాం. శారీ వచ్చేసి మనకి షేడెడ్లో వచ్చింది. కింద వచ్చేసరికి క్రీమ్ కలర్తో పైకి వచ్చేసరికి చాక్లెట్ కలర్ టైప్లో డిజైన్ చేశారు. గ్రేప్ కలర్లోనే లైట్ కలర్ వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే మనం బ్లూ కలర్ మనకి పళ్ళులో బ్లూ ఇచ్చారు కదా, బ్లూ కలర్ కాంబినేషన్ అలాగే ఎల్లో అండ్ క్రీమ్ కలర్తో మనకి లైన్స్ వచ్చాయి. సేమ్ అదే బోర్డర్ని మనకి 2 సైడ్స్ కూడా మనకి డిజైన్ చేశారు. కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి ఈ కలర్కి కాంబినేషన్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది. కింద వచ్చేసరికి ఏంటంటే లైట్ కలర్ కాంబినేషన్లో రావడం వల్ల ఇంకా క్లియర్గా కనపడుతుంది ఈ బోర్డర్ అనేది, ఎల్లో కలర్ బోర్డర్. మామూలుగా ఈ బ్రాసో సారీస్ వచ్చేసి మామూలు సింథటిక్లో వచ్చాయి మేడం. అవును, సింథటిక్ మెటీరియల్ కాదు ఇది. ఇది వచ్చేసి స్పెషల్ బ్రాసో మేడం. మన కింద ఇంకొక బోర్డర్ లాగా ఏంటంటే పెద్ద పెద్ద బంచెస్ని మనకి ప్రింటెడ్ టైప్లో డిజైన్ చేశారనమాట. మరి శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఇక్కడ చూసారు కదా క్రీపర్, సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో టోటల్ శారీ అంతా ఇక్కడ మనకి క్లియర్గా ఎలివేట్ అవుతుంది. సేమ్ కలర్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ వచ్చింది అనమాట. మొత్తం ఇలాగే కింద పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్లో బ్లాక్ కలర్తో ప్రింట్ వస్తుంది శారీ, టోటల్ శారీ అంతా. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి కింద చాక్లెట్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చారు సార్. అంటే ప్లెయిన్ ఇచ్చేస్తారు బ్రాసో. మొత్తం ఓకే, ప్లెయిన్ వచ్చిందండి ఇది ఇట్లా. ఈ శారీ కాస్ట్ 900 రూపీస్ మాత్రం. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 900 రూపీస్కి అవైలబుల్. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తుంది? నెక్స్ట్ వచ్చేసి చిఫాన్ మెటీరియల్ అని షిఫాన్ మెటీరియల్, లేస్ వర్క్ మేడం. ఓకే ఓకే. ఇది వచ్చేసి మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. ఇది అంతా కూడా మిడిల్లో అంతా కూడా మనకి రెయినీ లుక్ ఉండేటట్లు గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో సన్నటి చారల్ లాగా డిజైన్ చేశారు. మనకి త్రీ సైడ్స్ కూడా బోర్డర్ సేమ్ వచ్చిందండి. పైన వచ్చేసరికి బ్లూ కలర్ లేస్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ బ్లూ కలరే మనకి నార్మల్ మెటీరియల్ అంటే శారీ మెటీరియల్ ఇచ్చారు. శారీలోనే మనకు ఒక బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. ఇట్లా చెక్స్ లాగా డిజైన్ చేశారనమాట. ఒక డైమండ్ లాగా వచ్చేసి దాంట్లో కూడా మనకి 3 కలర్స్ కాంబినేషన్, బ్లాక్, క్రీమ్ కలర్ అలాగే బ్లూ కలర్తో మనకు ఒక డైమండ్ వచ్చేటట్లు క్రియేట్ చేశారు. కింద వచ్చేసి మనకి మళ్ళీ జరీతో బోర్డర్ అంటే డార్క్ కలర్ గ్రీన్ కలర్కి మళ్ళీ జరీ వచ్చేసరికి ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది. సో మళ్ళీ శారీ అంతా కూడా చూసారు కదా, గ్రీన్ కలర్కి మనకి బోర్డర్ అంతా మనకి బ్లూతో డిజైన్ చేశారు. సేమ్ అదే లుక్ ఉండేటట్లు మనకి బ్లూ కలర్ స్టోన్ ఇచ్చారు అనమాట, కాంట్రాస్ట్ స్టోన్ ఇచ్చారు. టోటల్ సారీ ఇలాగే వస్తుందండి. సారీ మొత్తం ఇట్లా వస్తుంది. మళ్ళీ హాఫ్ అండ్ హాఫ్ మళ్ళీ ఓకే 2.5 మీటర్స్ మాత్రం గ్రీన్ కలర్ వస్తుందండి. ఆ 2.5 మీటర్స్ తర్వాత కుచిల పార్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకి ఈ బ్లూ కలర్తోనే సేమ్ మెటీరియల్, సేమ్ డిజైనింగ్, రైనీ లుక్ ఉండేటట్లు డిజైన్ చేశారు. హాఫ్ పార్ట్ నుంచి మనకి స్టోన్స్ ఇచ్చారనమాట. ఇట్లా ఆపోజిట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు, కాంట్రాస్ట్ కలర్ స్టోన్స్. ఓకే, టోటల్ శారీ అంతా కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ తర్వాత బ్లౌజ్ వచ్చి బ్లాక్, ఎందుకంటే బార్డర్ లో మనకి బ్లాక్ ఎక్కువ అయింది కాబట్టి బ్లాక్ వస్తుంది. బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. దానికి కూడా లేస్ వర్క్ ఇచ్చారు. బ్లూ కలర్ తో చిన్న లేస్ వర్క్ ఇచ్చారనమాట హ్యాండ్స్ పార్ట్ లో వచ్చేటట్టు. ఈ సారీ కాస్ట్ 900 రూపీస్ మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 900 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కోరా సిల్క్ మేడం. కోరా సిల్క్. కోరా సిల్క్ లో ఇది కొంచెం స్టిఫ్ మెటీరియల్. స్టిఫ్డ్ మెటీరియల్. ఓకే, పళ్ళు వచ్చేసి మనకి హాఫ్ మీటర్ కన్నా ఎక్కువే ఇచ్చారండి. అంటే దగ్గర 30 మీటర్ పళ్ళు ఇచ్చారు. దాంట్లో ఏంటంటే మనకి ఆరెంజ్ షేడ్లోనే లైట్ కలర్ కాంబినేషన్ తీసుకుని మనకి ఒక పెద్ద మ్యాంగోస్ లాగా క్రియేట్ చేశారు. ఆ మ్యాంగోస్లో కూడా మనకి లీఫ్ వర్క్ వచ్చింది. ఇట్లా మనకి ఒక 5 బంచెస్ ఇచ్చారనమాట పళ్ళులో. మనకి బోర్డర్స్ చూసినట్లయితే పళ్ళుకి సపరేట్ బోర్డర్స్ ఉంటాయండి. అటు ఇటు వచ్చేసరికి వాటిని సపరేట్ బోర్డర్స్ అంటారు. శారీ బోర్డర్స్ అనేసరికి పైన వస్తాయి. ఈ సపరేట్ బోర్డర్స్ వచ్చేసి మనకి జిగ్జాగ్ లాగా ఒక లైన్ ఇచ్చారు. అట్లాగే ఇంకొక లైన్ వచ్చేసి మనకి టర్నింగ్ బోర్డర్ ఇచ్చారనమాట. మొత్తం అంతా ఒక లైట్ కలర్ కాంబినేషన్లో మొత్తం బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో టర్నింగ్ బోర్డర్ వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. శారీ బోర్డర్ చాలా డిఫరెంట్ లుక్ వచ్చింది. ఎందుకంటే కడీ టైప్లో క్రియేట్ చేసి దాని మీద డబుల్ ఫ్లవర్ అనేది ఇచ్చారనమాట. కడీ టైప్లోనే మనకు ఒక చిన్న బోర్డర్ లాగా డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో అంటే కొంచెం రెడ్ కలర్ మిక్స్ చేశారు. ఆ కలర్ కాంబినేషన్తో మనకు ఒక బోర్డర్ ఇచ్చేసి ఆ బోర్డర్లో మనకి టర్నింగ్ డిజైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో ఇచ్చేసి దాని మీద డబుల్ ఫ్లవర్ అనేది మనకి ఇట్లా డిజైన్ చేశారు సపరేట్గా. అంటే కట్ వర్క్ టైప్లో వచ్చింది మనకి. టోటల్ 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది.
మిడిల్ ఇట్లా జిగ్జాగ్ నీ స్పాట్ నుంచి అంటే స్కర్ట్ బోర్డర్ టైప్లో క్రియేట్ చేస్తారండి. మిడిల్లో వచ్చేసి మనకి జిగ్జాగ్ లాగా 2 కలర్స్ కాంబినేషన్తో తీసుకున్నారు. క్రీమ్ అండ్ బ్లూ కలర్తో అవుట్లైన్ ఇచ్చేసి జిగ్జాగ్ లాగా హాఫ్ అంటే శారీ హాఫ్లో ఇచ్చారనమాట, మధ్యలో ఇచ్చారు, హాఫ్ శారీలో ఇచ్చారు. కింద పైన వచ్చేసి మనకి మిడిల్ పార్ట్లో మనకి చిన్న చిన్న మ్యాంగోస్ క్రియేట్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి ఇలాగే వస్తుంది సేమ్. బాగుందండి టోటల్ శారీ. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది. ప్లెయినా? ప్లెయిన్ బ్లౌజ్. ప్లెయిన్లో మనకి గ్రీన్ కలర్తో లైన్స్ ఇచ్చారు. అది కూడా చాలా సన్నటి లైన్స్ క్రియేట్ చేశారు. శారీలో ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో అవే బోర్డర్స్ మనకి ఇక్కడ క్రియేట్ చేశారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ వస్తాయి. ఈ శారీ కాస్ట్ ఎంత? 1500 రూపీస్కి వస్తుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వెల్వెట్ ప్యాటర్న్లో ఓకే వర్క్ శారీ మేడం. ఓకే అంటే వెల్వెట్తో మనకి ప్యాచ్ వర్క్స్ వచ్చాయి. ప్యాచ్ వర్క్ వచ్చేటట్టు. ఇదంతా కూడా మనకి కొంచెం లైట్ క్రషెడ్ మెటీరియల్ తీసుకున్నారు. మొత్తం సన్నటి లైన్స్ లాగా స్ట్రైట్ లైన్స్ వచ్చాయి. జూట్ చిఫాన్ మేడం. జూట్ చిఫాన్. ఓకే అందువల్ల మీకు జూట్లో మధ్యలో లైన్స్ వస్తాయి. ఓకే జూట్ తోటి లైన్స్ వచ్చేసి చిఫాన్ మెటీరియల్ కవర్ అవుతుంది. ఓకే ఓకే ఇదంతా మొత్తం ఫాలింగ్ మెటీరియల్. 2 కార్నర్స్లో మనకి ఒక బంచ్ని డిజైన్ చేశారండి. ఇటు సైడ్ ఒక కార్నర్లో, అటు సైడ్ కార్నర్లో మనకి ఒక బంచ్ లాగా ఇచ్చారు. అది కూడా లోటస్ ఫ్లవర్ ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా మనకి స్టోన్స్ అండ్ బీడ్స్ వర్క్ ఎక్కువ కనబడుతుంది దీంట్లో. ఇక్కడ ఒక్క చోట మాత్రమే అంటే లోటస్ ఫ్లవర్లో బడ్ ప్లేస్లో మాత్రమే మనకి వెల్వెట్ మెటీరియల్ యూస్ చేసి చుట్టూ కూడా మనకి పర్ల్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బంచ్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా మొత్తం అంతా కూడా ఒక ఫ్లవర్ షేప్లో మనకి ఒక చిన్న స్టోన్స్ని ఇచ్చేసి లోపల మిడిల్లో మళ్ళీ కాంట్రాస్ట్ కలర్ స్టోన్ ఇచ్చారనమాట. అంటే గ్రీన్ కలర్తో మనకి వెల్వెట్ మెటీరియల్ గ్రీన్ యూస్ చేశారు కదా, సేమ్ అదే కలర్ కాంబినేషన్తో మనకి గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చారు. బోర్డర్స్ ఎలా వచ్చాయండి? కాంట్రాస్ట్ కలర్తో మనకి వెల్వెట్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఒకటి వచ్చేసి మనకి ఏంటంటే సీక్వెన్స్ వర్క్తోనే మనకు మొత్తం చిన్న చిన్న బీడ్స్ అలాగే స్టోన్స్తో లైన్స్ ఇచ్చేసి మిడిల్ పార్ట్లో వచ్చేసరికి వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారండి. డార్క్ కలర్ కాంబినేషన్, రాణి పింక్ కలర్కి డార్క్ కలర్ కాంబినేషన్ వెల్వెట్ మెటీరియల్ ఇచ్చేసి దాని మధ్యలో కూడా మనకి స్టోన్స్ యూస్ చేశారు. షోల్డర్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యేటట్లు మనము అంటే స్టెప్స్ పెట్టకుండా ఉన్నట్లయితే ఇదంతా కూడా చక్కగా ఎలివేట్ అవుతూ ఉంటుంది. షోల్డర్ పార్ట్ అంతా కవర్ అయ్యేటట్లు మనకి ఏంటంటే ఒక పెద్ద బంచ్ ఇచ్చారు. కింద వచ్చేసి శారీ అంతా కూడా మనకి ఇట్లా చిన్న బంచెస్ని ఇచ్చారనమాట. ఫుల్ శారీ అంతా కూడా ఇదే లోటస్ ఫ్లవర్ బంచెస్ వస్తాయి. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్. కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ కలర్ రన్నింగ్ లోనే వచ్చింది బ్లౌజ్. వచ్చేసి కాకపోతే అంటే కాంట్రాస్ట్ అంటే వెల్వెట్ ఇది కాంట్రాస్ట్ ఇచ్చేసారు. ఓకే రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి. దానికి ఏంటంటే మనకి ఇక్కడ డిజైన్ ఇచ్చేసారు. మొత్తం మధ్యలో వచ్చేసరికి ఒక లోటస్ ఫ్లవర్ అలాగే నెక్ పార్ట్ అంతా కూడా ఇలా డిజైన్ చేశారు. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఓన్లీ బోర్డర్ని బాగా హైలైట్ చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఇది కాస్ట్లీ మేడం 7000 రూపీస్ వస్తుంది. ఓకే ఫుల్ వర్క్ వచ్చింది ప్లస్ వెల్వెట్ మెటీరియల్ వచ్చింది. 7000 అంతే. ఓకే ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 7000 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే సుధాకర్ గారు, మీ షోరూంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.